ఈ 78వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన దగ్గర నుంచి దేవుడు వారిని ఎలా నడిపించాడో, కనాను దేశానికి వారు ఎలా చేరుకున్నారో, చేరుకున్న తర్వాత దావీదు వరకు కూడా ఏ విధంగా చరిత్ర కొనసాగిందో 78వ కీర్తనలో చూస్తున్నాం. ఈ 55వ వచనం దగ్గరికి వచ్చేసరికి దైవజనుడు అంటున్నాడు, దేవుడు అన్యజనుల వారి ఎదుటి నుండి వెళ్ళగొట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు బహుశా నీ కళ్ళ ముందు ఎవరున్నారు? నిన్ను బాధించేవారు, నిన్ను వేధించేవారు, నిన్ను అపహసించేవారు, నిన్ను సవాలు చేసేవారు, నిన్ను హీనపరచాలని ప్రయత్నం చేసేవాళ్ళు, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేయాలని ప్రయత్నం చేస్తున్న శత్రువులు ఎవరెవరైతే నీ కళ్ళ ముందు ఉన్నారో, దేవుడు వారిని ప్రక్కకు జరపడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో అడుగుపెట్టేసరికే చాలామంది శత్రువులు ఆ దేశంలో ఉన్నారు. కానీ దేవుడు వారిని ఏ విధంగా వెళ్ళగొట్టి వారి స్వాస్థ్యాన్ని వారికి ఇచ్చాడో యెహోషువ గ్రంథాన్ని చదవడం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు తన ప్రజలకు బలాన్ని ఇచ్చాడు, పోరాడడానికి కావలసిన శక్తిని ఇచ్చాడు, అవకాశాలను ఇచ్చాడు. శత్రువులను వాళ్ళ నుండి వెళ్ళగొట్టి కనాను దేశాన్ని దేవుడు వారికి స్వాధీన